దేవుడి మాటను పట్టించుకోక, దేవుడికి ఇవ్వక, దేవుడి దగ్గరికి రాక, ఈ శరీరాన్ని దేవుడి కొరకు వాడక, నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికేస్తాను అంటే నువ్వు కూర్చోవటం, నువ్వు నుంచోవటం, నువ్వు నడవటం, నువ్వు మాట్లాడటం, మొత్తం డేటా అంతా సేకరించి పెట్టుకుంటున్నాడు దేవుడు. తెలుగు తెలుసా? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటే ఈ దేహాన్ని ధరించిన ప్రతి వాడు ఈ దేహముతో జరిగించిన వాటి ఫలములు పొందినట్లు, ఈ దేహంతో నువ్వేవైతే చేసావో వాటి జీతం తీసుకోవడానికి యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఎలా నిలబడాలట? ఎస్ మై లార్డ్. దేహముతో జరిగించిన వాటి లెక్క యేసుక్రీస్తుల వారికి నువ్వు చెప్పాలి. నీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తాను, నోరు నాది, నాలుక నాది, నా మాట నా ఇష్టం, నేను తిడతాను, అవతల వాడిని పాడు చేస్తాను, లేదా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాను, సేవకు వ్యతిరేకంగా మాట్లాడతాను, లేదా బైబిల్లో లేనివి చెప్పేస్తాను, నాకు నోరుంది కదా అని నీ ఇష్టానుసారం కనుక నోటిని వాడేస్తే యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట చేతులు కట్టుకుని ఎందుకురా మాట మాట్లాడావు అంటే లెక్క చెప్పాలి. ఎందుకురా దేహంతో వ్యభిచారం చేశావు అంటే లెక్క చెప్పాలి. ఎందుకురా దేహంతో అబద్ధాలు ఆడావు అంటే లెక్క చెప్పాలి. ఎందుకురా దొంగతనాలు చేసావంటే లెక్క చెప్పాలి. ఎందుకురా నా సన్నిధిలో కూర్చోలేదు అంటే లెక్క చెప్పాలి. ఎందుకు నా బైబిల్ చదవలేదంటే లెక్క చెప్పాలి. ఎందుకు నా సువార్త చేయలేదు అంటే లెక్క చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, నీ దేహం కాదు ఇది. నీ ఇష్టానుసారం వాడుకోవడానికి నేను ఇష్టం ఉంటే వస్తాను, కష్టం ఉంటే మానేస్తాను, దేవుడు పని చేయను, దేవుడు బైబిల్ చదవను, నా జీవితం నా ఇష్టం అంటే జీవితాన్ని ఇచ్చిన ఆయన నువ్వు చచ్చిపోయిన మరుక్షణం ఆయన న్యాయపీఠం ఎదుట నిలువబెట్టేస్తాడు. మర్చిపోకండి, మన జీవితాలు మన ఇష్టం కాదు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి దేవుడు ఇవ్వలేదు ఈ జన్మ. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టావు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టావు. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఆయన సువార్త ప్రకటించడానికి పుట్టావు నువ్వు.